బ్రో 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 పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా రజాకార్ మూవీ ఎలా అనిపించింది నీకు? అన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కావచ్చు, ఎవడైనా ఏ వ్యక్తి ఫ్యాన్ అయినా కూడా ఈ సినిమా ఒక ఇండియన్గా చూడాలి. ఒక ఇండియన్గా చూస్తేనే ఆ ఫీల్ మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఈ సినిమాలో ఇస్లామిక్ని చూపించారు. భయ్యా తప్పుగా అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఇస్లామిక్ని మీరు అనుకుంటున్న ఇస్లామిక్ కాదు, ఇది ఎవడో గొట్టంగాడు వాడి స్వార్థం కోసం చేసిన ఒక రాజకీయం సినిమాలో ఉంది. ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క పాయింట్ వేరే అంటే వేరే అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఎంత ఫేక్ పెడతాను బ్రో, ఆగలేదు అవడలేదు, ఆగు రాజకీయంలో బొంగు లేదు. ఈ సినిమాలో చాలా నీట్గా చూపించారు. రజాకార్ అనే మూవీ చాలా హైలైట్ మూవీ, ఒక చరిత్రను చూపించిండు. కొంతమంది తాతలు ముత్తాతలు చూడాల్సిన సినిమా అంటారు వేష్నా కొడుకులు, కానీ తాతలు ముత్తాతలు కాదు, అసలు నీ చరిత్ర నీకే తెలియదు. ఆ సినిమాలో అంత క్లారిటీగా చూపించి ఇది వాస్తవం. కొంతమంది బ్యాట్ చేయడానికి చూసారు వాళ్ళు బ్రో. సినిమా అయితే చెప్పు బ్రో, ఎట్లా అనిపిస్తుంది? ఏ సీన్ ఎక్కువ నచ్చింది? కదన్నా చాలా మంది బ్యాట్ చేస్తున్నారు అని. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే కన్న తల్లి పాలు తాగి ఆ రొమ్ము మీద గుద్దే జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే అక్కడెక్కడి నుంచో వస్తాడు, ఏది బతకాలనో చావాలని దేనికైనా మన ఈ గడ్డ మీదకి వచ్చి ఈ గాలి పీల్చి ఈ తిండి జై పాకిస్తాన్ అంటాడు. నువ్వు ముస్లిం అవ్వచ్చు, ఏముంది, ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడంలో తప్పేముంది? నువ్వు ముస్లిం కాదు అని చెప్పొద్దని ఎవరు అనట్లేదు కదా, హిందూ అని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. సో ఈ సినిమాలో చూపించిన విధానం ఇది. సో దయచేసి ఎవరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు. ఎందుకంటే భయ్యా మీరు మేము ప్రతి ఒక్కడు పిలిచే గాలి ఒకటే, తినే తిండి ఒకటే, మనం మాట్లాడే భాష వేరే ఉండొచ్చు, కానీ నువ్వు వేసుకునే బట్ట నా రక్తం నీ రక్తం అందరిది ఒకటే. నిన్నైనా అమ్మాయి కనాలి, నన్నైనా అమ్మాయి కనాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మతాలు మనం సృష్టించుకున్నవి మన కోసం, అంతేగాని ఎవరో కుల పెద్దలు మత పెద్దలు వాళ్ళు చెప్పే మాటలు విని గొడవలు ఇవన్నీ ఏమొద్దు. అందరం హాయిగా భారతీయుల్లాగే బతుకుతాం. జై హింద్. థ్యాంక్ యూ. హలో మామా బ్రోస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.